హాయ్. బాధ స్ట్రెస్గా ఎందుకు మారుతుంది? నిన్న మనం బాధ గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు ఇంకో క్వశ్చన్. ఒకే సమస్య ఇద్దరికి వస్తుంది. ఒకరు 2 రోజుల్లో మామూలు లైఫ్లో వచ్చేస్తారు, మరొకరు నెలల తరబడి ఒత్తిడితోనే బాధపడతా ఉంటారు. ఎందుకు? సమస్య ఒకటే కదా. అయితే డిఫరెన్స్ ఎక్కడ? సమస్యలో కాదు, మన బ్రెయిన్ ఆ ప్రాబ్లమ్ని ఎలా అర్థం చేసుకుందో అందులో ఉంది. స్ట్రెస్ అంటే ఏమిటి? ముందు ఒక అపోహ తొలగిద్దాం. చాలా మంది స్ట్రెస్ అంటే నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటారు, కానీ సైకాలజీ ఏమంటుంది? స్ట్రెస్ అంటే ప్రాబ్లమ్స్ కావు, ఈ సమస్యను నేను హ్యాండిల్ చేయలేనేమో అని మన మెదడు నమ్మినప్పుడు వచ్చే ప్రతిస్పందన. అంటే ప్రాబ్లం బయట ఉంటుంది, స్ట్రెస్ లోపల తయారవుతుంది. ఇక్కడ ప్రతి బాధ స్ట్రెస్గా మారదు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇద్దరు స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తారు. ఇద్దరికి ఒకటే క్వశ్చన్ పేపర్. ఒకరేమో నేను ప్రిపేర్ అయ్యాను అనుకుంటారు, ఇంకొకరేమో నేను ఫెయిల్ అవుతాను అని అనుకుంటారు. పేపర్ ఒకటే, కానీ స్ట్రెస్ మాత్రం వేరు. ఎందుకు? ఇక్కడ క్వశ్చన్ పేపర్ స్ట్రెస్ ఇవ్వలేదు, దాని గురించి వచ్చిన ఆలోచన స్ట్రెస్ ఇచ్చింది. మన మెదడు ఎలా పనిచేస్తుంది? మామూలుగా మన బ్రెయిన్ లో ఒక పాత సర్వైవల్ సిస్టమ్ ఉంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం అడవిలో ఒక పులి కనిపిస్తే మెదడు వెంటనే అలారం ఇచ్చేది, ఎందుకంటే అది ప్రాణాపాయం కాబట్టి. కానీ ఈరోజు పులి లేదు. ఇంటర్వ్యూస్, ఎగ్జామ్స్, ఈఎంఐస్, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, బాస్, సొసైటీ, ఇవన్నిటిని కూడా మెదడు కొన్నిసార్లు ప్రమాదంగా భావిస్తుంది. అప్పుడు శరీరంలో స్ట్రెస్ రెస్పాన్స్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు గుండె వేగంగా కొట్టుకోవాలి, శ్వాస వేగంగా మారడం, శరీరం టెన్షన్లోకి వెళ్ళిపోవడం, ఇవి జరుగుతాయి. ఇవి శత్రువులు కాదు, మన బాడీ మనల్ని కాపాడాలని చేసే ప్రయత్నం. మామూలుగా కొంతమందికి స్ట్రెస్ తక్కువ ఉంటుంది, ఇక్కడే అసలు రహస్యం ఉంది. స్ట్రెస్ని నిర్ణయించేది సిచ్యువేషన్ కాదు, మనకున్న రిసోర్సెస్. సైకాలజీలో ఒక ముఖ్యమైన ఆలోచన ఉంది. మనం మెదడు ఎలా లెక్కిస్తుందంటే, ఈ వచ్చిన సమస్య పెద్దదా, దాన్ని ఎదుర్కొనే శక్తి నాకుందా అని ఈ రెండింటిని పోలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకరికి ఒక 10,000 అప్పు ఉంది, అది అతనికి పెద్ద స్ట్రెస్. ఇంకొక పర్సన్కి సేమ్ 10,000, కానీ చాలా చిన్న అమౌంట్, అతనికి స్ట్రెస్ కాదు. ఇక్కడ అప్పు ఒకటే, కానీ అనుభవం వేరు. స్టూడెంట్స్కి నేను ఫెయిల్ అయితే నా ఫ్యూచర్ అయిపోతుంది అనే స్ట్రెస్. ఎంప్లాయీస్కి జాబ్ పోతే నా ఫ్యామిలీని ఎలా చూసుకోవాలి అనే స్ట్రెస్. పేరెంట్స్కి నా పిల్లలు బాగుంటారా అనే స్ట్రెస్. పెద్దవాళ్ళకి రేపు నా ఆరోగ్యం ఎలా ఉంది అనే స్ట్రెస్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్కరికి సిచ్యువేషన్స్ వేరు, కానీ మూలం మాత్రం ఒకటే, నేను దాన్ని హ్యాండిల్ చేయలేనేమో అని. స్ట్రెస్ని పెంచే 3 తప్పులేంటి? ఫస్ట్ వన్, వరస్ట్ కేస్ సినారియోలో జరగని విషయాలను కూడా నిజమయ్యేలా ఊహించడం. సెకండ్ వన్, అన్నీ నేనే కంట్రోల్ చేయాలి అని అనుకోవడం, మన చేతిలో లేని విషయాలను గురించి కూడా ఆలోచించడం. థర్డ్, ఒంటరిగా మోయడం, అంటే ఎవరితోని చెప్పకుండా లోపలే దాచుకోవడం. సో వీటికి ప్రాక్టికల్ సొల్యూషన్ ఏంటి? ఫస్ట్ సొల్యూషన్, ఒక పేపర్ తీసుకోండి, 2 కాలమ్స్ వేయండి. నా కంట్రోల్లో ఉన్నవి, నా కంట్రోల్లో లేనివి. మన కంట్రోల్లో లేని వాటిపైన అనవసరంగా ఎనర్జీ వేస్ట్ చేయకండి. సొల్యూషన్ 2, ఇక్కడ ప్రశ్న మార్చండి. ఎందుకు నాకే ఇలా జరిగింది అని అడగండి. దానికి బదులుగా ఇప్పుడు నేను చేయగలిగే చిన్న స్టెప్ ఏంటి అని అడగండి. అప్పుడు మన మెదడు ప్రాబ్లమ్స్ నుంచి సొల్యూషన్ మోడ్లోకి చేంజ్ అవుతుంది. సొల్యూషన్ నెంబర్ 3, స్ట్రెస్ వచ్చినప్పుడు 5 minutes స్లోగా శ్వాస తీసుకోండి. ఎందుకంటే మెదడుకి ఒక మెసేజ్ వెళ్తుంది, ప్రమాదం తగ్గింది అని. అప్పుడు బాడీ కూడా స్లోగా కామ్ డౌన్ అవుతుంది. ఇక్కడ మనం ఒక స్టోరీ లాగా మాట్లాడుకుంటే, ఒక రైతు ఉన్నాడు, వర్షం పడలేదు. అతను రోజంతా కూర్చొని వర్షం పడలేదు, ఎందుకు పడలేదు అని బాధపడుతున్నాడు. పక్కనే ఉన్న ఇంకొక రైతు బావి తవ్వడం మొదలుపెట్టాడు. ఇద్దరికి ప్రాబ్లం ఒకటే, కానీ ఒకరు ప్రాబ్లం మీద ఫోకస్ చేశారు, ఇంకొకరు సొల్యూషన్ మీద ఫోకస్ చేశారు. అందుకే ఒకరికి స్ట్రెస్ పెరిగింది, ఇంకొకరికి ఆశ పెరిగింది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటిదంటే, స్ట్రెస్కి కారణం మన జీవితం కాదు, మీ జీవితం గురించి మీ మెదడు చేసుకున్న అర్థం మారితే ఆటోమేటిక్గా అనుభవం మారుతుంది. సో ఏదైనా యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడే దీని గురించి అని అనుకుంటే, ఒక పెన్ పేపర్ తీసుకుని ఇలా రాసుకోండి, నాకు ఇప్పుడు స్ట్రెస్ ఇస్తున్న విషయం ఏమిటి, అందులో నేను మార్చగలిగేది ఏమిటి,
నేను ఈ రోజే వేయగలిగే చిన్న స్టెప్ ఏంటి? కొన్నిసార్లు ఒక పెద్ద సమస్యను కూడా ఒకటేసారి సాల్వ్ చేయాల్సిన అవసరం ఉండదు. దాన్ని చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేస్తే మెదడు దాన్ని ప్రాబ్లంగా కాకుండా పరిష్కరించగల పనిగా చూడడం స్టార్ట్ చేస్తుంది. కొందరు స్ట్రెస్లో ఉన్నా కానీ ముందుకు సాగిపోతూ ఉంటారు. మరికొందరు మాత్రం భవిష్యత్తు గురించి భయపడడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఆ స్ట్రెస్ యాంగ్జైటీగా మారుతుంది. కానీ ప్రతి స్ట్రెస్ యాంగ్జైటీగా మారదు.